హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్టున్నారు? మంచిగా ఉన్నారుగా? ఈరోజైతే మేమైతే గారెలైతే చేసామండి. తెలంగాణ స్టైల్‌లోనైతే గారెలనేవి చేసాము. చెక్కలు అని కూడా అంటారు. కాకపోతే మేము గారెలనేదైతే అంటామన్నట్టు. ఇగ చూడండి ఫైనల్ అయితే చేసి రెడీ పెట్టాను. ఇక్కడ చూడండి ఎంత స్పైసీగా కరకరలాడే గారెలైతే మేమైతే రెడీ చేసామండి. ఏ విధంగా రెడీ చేస్తున్నామో మీకైతే వ్లాగ్‌లోనైతే మొత్తం చూపిస్తా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి. మీ లైక్ వల్ల కొంచెం సపోర్టింగ్‌గానైతే ఉంటుంది నాకు. ప్లీజ్ అండి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకే వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ 4 కిలోల బియ్యంనైతే మేము గిర్ని దగ్గర పట్టించుకొని వచ్చామండి. అందులో కొన్ని ధనియాలు వేసి పట్టించాలి. ఇక్కడ చూడండి కొంచెం కరివేపాకు కడిగి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. టేస్టీ కోసం బాగుంటుందండి. కరివేపాకు అయితే ఎక్కువనే వేసుకున్నాం మేమైతే ఇక్కడ. చూడండి 1/2 కేజీ నువ్వులు వేసుకోవాలి. నువ్వుల వల్ల టేస్ట్ అనేది అయితే బాగుంటుందన్నమాట. 1/2 కేజీ అయితే వేసుకోవాలి. 4 కిలోల పిండి కాబట్టి మనకు 1/2 కేజీ పడుతుందండి. నువ్వులు ఎక్కువ వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది కూడా బాగుంటుంది అనేసి మేమైతే 1/2 కేజీ అయితే వేసాము. ఇందులో తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మా అత్తమ్మ చేస్తుందండి. నేనైతే వీడియో తీసాను అన్నమాట. చాలా స్పైసీగా టేస్టీగా బాగుంటాయండి. ఒకసారి అయితే ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. చూడండి ఇక్కడ జీలకర్ర ఎల్లిగడ్డ అవైతే మిక్సీ పట్టుకోవాలండి. జీలకర్ర ఎల్లిగడ్డ మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి. అది కూడా వీడియో తీద్దాం అనుకున్నా, కాకపోతే నాకు కుదరలేదండి. జీలకర్ర ఎల్లిగడ్డ పేస్ట్ అండి అదైతే. ఎల్లిగడ్డ స్పైసీగా బాగుంటుందనేసి అయితే ఎల్లిగడ్డ జీలకర్ర మిక్సీ పట్టి వేసుకుంటారన్నమాట. ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకోవడం వల్ల మనకు పిండి అనేది మొత్తం కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. లేదంటే మనకు గారెలు అనేది మంచిగా రావండి. అందుకే ఇంకా చూడండి ఇక్కడ కారం అయితే యాడ్ చేస్తున్నాం. చూడండి కారం అయితే కొంచెం యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది బాగా కారం ఉంది. కొత్త కారం అనేసి కొంచెమే వేసింది మా అత్తమ్మ. చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. పిండికి మొత్తం మనం వేసిన ఐటమ్స్ అన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. అడిగేలా మొత్తం కలుపుకోవాలి. చాలా బాగుంటాయండి. కొంచెం వర్క్ ఉంటుంది. తినాలంటే చేసుకోవాలి కదా, తప్పదు, చేసుకోవాలి. చూడండి ఈ విధంగానైతే మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన జీలకర్ర ఎల్లిగడ్డ ఉంది కదా, అందులో కొంచెం ఉంటుందని చెప్పేసి అందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి పిండిలోనైతే వేసుకున్నాం, వేస్ట్ చేయకుండా. ఇక్కడ చూడండి మా అత్తమ్మ మూతని కూడా కడిగి పోస్తుంది వేస్ట్ చేయకుండా. చూడండి ఈ విధంగా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండిని మొత్తం కలుపుకోవాలి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు చాలా బాగా అర్థమవుతుంది. మీకు కూడా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. ఒకసారి కలుపుకోవడం మనకు రాదనేసి, పిండి సరిగ్గా కలవదనేసి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా ఈ విధంగానైతే మంచిగా కలుపుకోవాలి. మన పిండి అనేది మంచిగా కలుపుకోవాలన్నమాట. పిండి మంచిగా లేదంటే మనకు అప్ప అనేది మంచిగా రాదన్నమాట. గారెలు అనేది పర్ఫెక్ట్గా రావు. అందుకే మనం పిండిని మంచిగా కలుపుకోవాలి. చూడండి మా అత్తమ్మ అయితే ఈ విధంగా చేస్తుంది. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. కొంచెం పిండి పక్కన పెట్టి కొంచెం హాఫ్ పిండి అయితే కలిపేసింది, ఇంకో హాఫ్ పిండి అయితే పక్కన ఉందన్నమాట. చూడండి ఇక్కడ చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని మనం సైడ్కి అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్నగా చేసుకోవాలన్నమాట. బాగా పెద్దగా ఉండద్దు, బాగుండవు. ఇవి గారెలు అంటే చిన్నగానే ఉంటాయి అన్నమాట. అందుకే చిన్న చిన్నగా ముద్దలు చేసుకొని పెట్టుకోవాలన్నమాట.
ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే మేము పొయ్యి మీద మూకుడైతే పెట్టాము. పెట్టి ఇక్కడ ఆయిల్ అనేది అయితే వేస్తుంది. ఆయిల్ అనేది హీట్ కావాలి బాగా. చూడండి ఇక్కడ ఆయిల్ అనేది అయితే పోస్తుంది. ఇక్కడ 2 కిలోల నూనె అయితే పడుతుందండి. ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. 2 కిలోలు అయితే పోస్తున్నాం అన్నమాట మా అత్తమ్మ అయితే. చూడండి ఇక్కడనైతే మనం పర్ఫెక్ట్గా చిన్న చిన్న ముద్దలు అయితే రెడీగా చేసుకున్నాం అన్నమాట. ఇక మనం ఈ విధంగా ఇది గారెల మిషన్ అన్నమాట. ఈ గారెల మిషన్కి ఒక కవర్, మన కూరగాయల కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని 2 సైడ్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ రుద్దుకుంటా మనం ఆ గారెప్పకి కావాల్సింది ముద్ద అది పెట్టి ప్రెస్ చేయాలన్నమాట. అలా ప్రెస్ చేసి సైడ్కి ఒక క్లాత్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కదా, ఇందులోనైతే ఇవి వేసుకోవాలి గారెలు. చూడండి ఇక్కడ గారెలు అనేది వేసుకోవాలి. ఇక్కడ మంట మనకు గాలి అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట మా దగ్గర. అందుకే ఇలా మంట అయితే కొంచెం తక్కువనే మంటుంది, గాలి బాగా వస్తుంది. చూడండి ఇక్కడ గారెలని 1 సైడ్ కాలిన తర్వాత మళ్ళీ 2 సైడ్స్కి ఇలా మార్చుకోవాలి. ఇలా 1 తీసి ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలన్నమాట. ఈ విధంగా మంచిగా కాలిపోవాలి. ఇలా చూడండి 2 సైడ్స్ మంచిగా పర్ఫెక్ట్గా కాలాలి. లేదంటే మనకు మెత్తగా ఉంటాయి, లేదంటే కరకరలాడవు, గుల్లగా ఉండవు అన్నమాట. ఈ విధంగానైతే తీసుకోవాలి జల్లిగంటతోని. చూడండి ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా అందులోనైతే పడిపోతుంది అన్నమాట. ఇంకా ఏమన్నా పర్ఫెక్ట్గా ఆయిల్ ఉంటుంది అందులోనే అనేసి ఇంకొక ప్లేట్లోనైతే పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా ఒక ప్లేట్లోనైతే పెట్టుకోవాలన్నమాట. ఒక్కొక్క డ్రాప్ ఉన్నా కూడా ఆయిల్ అనేది అందులోనే పడుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి నెక్స్ట్ తర్వాత ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను అన్నమాట. చూడండి ఇక్కడ మీకు పర్ఫెక్ట్గా చూపించడానికి మళ్ళీ అయితే చేస్తున్నాను అన్నమాట. ఈ కవర్ అనేది 2 సైడ్స్ ఇలా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ముద్ద పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకు కప్ప అనేది అయితే వస్తుంది. ఆయిల్ అనేది అయితే పెట్టుకోవాలి, లేదంటే మనకు సరిగ్గా రాదన్నమాట. ఆయిల్ వేసుకొని ఈ విధంగానైతే వేసుకోవాలి. చిన్న క్లాత్ అయినా పర్వాలేదు, కవర్ అయినా పర్లేదు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ అక్కడి నుంచి మనం మూకులను అయితే వేసుకోవాలి. చూడండి మంట అయితే పర్ఫెక్ట్గా మంచిగా మండాలి. చూడండి గారెలు అనేది రెడీ అయిపోయాయి, కరకరలాడుతున్నాయండి గారెలు అయితే. తిని చూశాను, నేనైతే చూసిన తర్వాత మీకు వీడియో అప్లోడ్ అయితే చేశానన్నమాట. చాలా బాగున్నాయి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, బాగున్నాయి. చూడండి ఎలా చునిగిపోతున్నాయో, ఈ విధంగా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతున్నాయి. ఈ విధంగా నువ్వులు అనేది మనం ఎక్కువనే పోసుకోవాలన్నమాట, వాటి వల్లనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ మిగతా పిండి ఉంది కదా, అందులో కూడా 2 టైప్స్ ఆఫ్ మనం ఏవైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మేము కొన్ని పల్లీలను కూడా వేయించి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా చేసుకోవాలి. చేసుకొని పొట్టంతా వెళ్ళిపోతుంది కదా, తర్వాత అందులో మొత్తం మిక్స్ చేసుకొని ఈ విధంగానైతే ముద్దలు చేసుకోవాలి. చూడండి ఇక్కడ పల్లి అనేది అయితే కనిపిస్తుంది కదా, మనకు గారెకి పల్లి అనేది అయితే ఉంటుందన్నమాట. ఇలా ఈ విధంగా చేసుకోండి, బాగుంటుంది. పల్లీలు వేసి కూడా చేసుకోవచ్చు, శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు. మేమైతే పల్లితో నువ్వులతోనైతే చేసాము. 2 టైప్స్ ఆఫ్ గారెలు అయితే చేసామన్నమాట. చూడండి ఇక్కడ పల్లీలతో చేసినవి ఇవి బాగున్నాయి కదా. నచ్చాయా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మళ్ళీ. బాయ్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బాయ్.